హాయ్, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఎన్ని డేస్ మీ అందరికి నేను ఇన్స్టాగ్రామ్లో కనిపించిన, ఇప్పటి నుంచి యూట్యూబ్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాను. అంటే చాలామంది అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లోనే రీల్స్ చేస్తున్నావు, యూట్యూబ్లో కూడా కొంచెం వీడియోస్ పెట్టు అని. సో అందరి కోరిక మేరకు యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను టైం ఉన్నప్పుడు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అందరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఆగం పోరగాడు. సో యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈరోజు అయితే మీకు మంచి ప్లేస్ చూపిస్తాను. ఒక్కసారి ఆ ప్లేస్ ఏందో మీకు ఆల్రెడీ తమ్నేల్ చూశారనుకుంటా, అర్థమైపోతుంది ఆ ప్లేస్. మరి ఎందుకు ఆలస్యం, ఇంకా ఇప్పుడే కార్లో స్టార్ట్ అయిపోయాం. నేను, మా పాప, మా అన్నయ్య అండ్ మా వైఫ్ ఆల్సో. ఈయన పైలట్ ఆకాశ ఫ్లైట్లో, ఇప్పుడు మా కార్కి పైలట్ అనమాట ఇప్పుడు. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే మా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు వచ్చేసి హెబ్బాల్ దగ్గర ఉంటుంది. ఇంకా ఇప్పుడే ముందుకు వెళ్ళిపోతున్నాం అలా కార్లో. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. 1.5 అవర్ పట్టచ్చు ట్రాఫిక్ బట్టి. చూద్దాం ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి. అన్నయ్య వాళ్ళు ఉండే బిల్డింగ్ ఇదే అనమాట. మేము వేరే పనుంటర్లో తీసుకొని ఇలా వచ్చాము. సో మాలా ఫేషియా ఇది, బెంగళూరులో కూడా చాలా పెద్ద మాల్ ఇది, మాలా ఫేషియా. సో ఇంకా మేము మా గల్లీ రోడ్లకించి హైవే మీదకి వచ్చేసాం. ఇంకా చూద్దాం ఇక ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఈరోజు. బెంగళూరు రోడ్డు, అందులో 31st ఈరోజు. ఇది ఒక సర్వీస్ రోడ్ నుంచి మేము మళ్ళీ మెయిన్ రోడ్లో కనెక్ట్ అవుతాం. ఇక్కడ చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. బెంగళూరు ట్రాఫిక్ అంటే మామూలుగా ఉంటుంది కదా. చూడండి ఎలా ఉందో. ఇంకా హైవే రోడ్లో కూడా ఎంట్రీ అయిపోయాం మేము. ఆ శ్రీరాకు నిద్ర వస్తుంది అనుకుంటా, అటు ఇటు చూస్తుంది, పడుకోవన్నా అద్దా మరి బెంగళూరు అంతా చూడన్నా అన్నట్టు చూస్తుంది. మొత్తం ఏంటంటే అటు ఇటు చూస్తుంది అనమాట. నిద్ర వస్తుంది కానీ నిద్ర నాపుకొని కార్లో చల్లగా ఉంది కదా, ఇంకా అటు ఇటు చూస్తుంది. చూడండి ఎట్లా చూస్తున్నా. ఏం చేస్తున్నావు పాప? ఎక్కడికి వస్తున్నాం మనం చెప్పు, ఎక్కడికి వస్తున్నాం చెప్పు పాప. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు యూట్యూబ్ని. పాప చేయమంటావా? సబ్స్క్రైబ్ చేయమంటావా? అంటే పుట్టనొచ్చు ఈవినింగ్ టైంలో ఆదియోగి స్టాచ్యూ ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి అని. ఏంటంటే ఈవినింగ్ టైంలో మనకు లేజర్ షో ఉంటుంది. సో లేజర్ షో చాలా బాగుంటుంది అన్నారు, అందుకని ఈవినింగ్ వెళ్తున్నాం. లాస్ట్ టైం మేము డే టైంలో వెళ్ళాము. సో ఒకసారి ఈవినింగ్ లేజర్ షో కోసం వెళ్దామని వెళ్తున్నాము. మీకు కూడా చూపిస్తాను. లేజర్ షో చాలా బాగుంటుందంట. ఆల్మోస్ట్ 30 to 40 minutes రన్ అవుతుంది లేజర్ షో. అది ఒకసారి చూద్దాం, అంటే ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏంటి అవన్నీ మీకు డీటెయిల్స్ చెప్తాను మీకు. ఒకవేళ ఏమైనా ఎంట్రీ ఫీ ఉందా ఏంటి అవన్నీ కూడా మీకు వీడియోలో, మీరు లాస్ట్ వరకు వీడియో చూసారంటే మీకు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసిపోతాయి మీకు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఏంటి సార్ అది? ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనకు దేవనహల్లి. ఇక్కడ టోల్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ. సో మనం టోల్ కట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరే. సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ 20 minutes ఏనా. సో ఎయిర్పోర్ట్ 20 minutes ఇక్కడ నుంచి మనకు. చిక్బుల్లాపూర్, అనంతపూర్ 178 kilometers.
వాళ్ళు ఫస్ట్ ఉన్న ఫ్లాట్. ఇంతకుముందు అక్కడ స్టార్ట్ అయ్యాం కదా, కాకుండా ఫస్ట్ ఉన్నది దీంట్లోనే ఉండే అనమాట ఇక్కడ. ఇక్కడికి వచ్చేసాము. ఇది దేవనహల్లి. చెప్పాం కదా నంది హిల్స్ అని. సో ఈ లోపలికి వెళ్ళిపోతే నంది హిల్స్, మనం స్ట్రేట్కి వెళ్ళిపోతే మన ఆదియోగి స్టాచ్యూ రూట్ ఇది. సో వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళిపోతే నంది హిల్స్కి వెళ్ళిపోవచ్చు. మీకు నెక్స్ట్ టైం కూడా నంది హిల్స్ మీకు ప్లాన్ చేస్తాను, ఒకసారి నంది హిల్స్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా నంది హిల్స్ వెళ్ళాలంటే నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే మార్నింగ్ మనకు 6 o'clockకి సన్ రైజ్ ఉంటుంది కదా. సో అది చూడాలంటే మనము మార్నింగ్ వెళ్ళాలి. సన్ రైజ్ టైంకి అక్కడ ఉంటేనే మనకు చాలా బాగుంటుంది. నీకేం అర్థమైంది అవి అంటున్నావు? సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను. ఇది ఏంటంటే మనకు నైట్ షో ఉంటుంది కాబట్టి అని నేను ఈవినింగ్ ప్లాన్ చేస్తాను. మీకు నంది హిల్స్ అని చెప్పాను కదా, ఈ రోడ్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి. బోర్డు చూసారనుకుంటున్నాను నంది హిల్స్ అని. చిక్బుల్లాపూర్ స్టేట్, హైదరాబాద్ స్టేట్, నంది హిల్స్ లెఫ్ట్. సో ఇలా వెళ్ళిపోతే మనకు నంది హిల్స్ వస్తుంది. వెనకాల చూపెట్టిన ఇంకో రోడ్ ఉంది, ఇది ఇంకొక రోడ్డు. సో మనం స్టేట్కి వెళ్ళిపోవాలి. నంది హిల్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ రూట్లో వెళ్ళిపోవాలి. ఈ రూట్లో హోటల్స్ బాగానే ఉంటాయి చూడండి, అంటే రెస్టారెంట్స్ కానీ మంచి చాలా ఉంటాయి. సో ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేషనల్ హైవే 44 కాబట్టి మనకు ఆప్షన్స్ చాలా ఉంటాయి. थ्री डेज एंड 2 days मेरे को ऐसा ऑफ ऑल्टरनेट आता है ना, वो मेरा फिक्स्ड है. जैसा ये 2 मेरा ऑफ है ना, अभी आज का और कल का, ये मेरे को जब मेरा ट्रेनिंग खत्म हो गया तब भी मेरे को जून में ही बता दिया पूरा ईयर का ऑफ्स मेरे पास. అది చూసారా ఎలా ఉన్నదో, మొత్తం ఫాగ్. మీకు చెప్పాను నంది హిల్స్ అని. అదే మార్నింగ్ టైంలో అయితే మనకు అసలు ఏం కనిపించదు. చూడండి ఎట్లుందో అసలు మొత్తం మన ఫాగ్ అంతా. జూమ్ చేసి చూపిస్తాను, అసలు ఏం కనిపిస్తలేవు కొండలు. ఇవే నంది హిల్స్ అనేది. మొత్తం చెట్లు అడ్డం వేస్తున్నాయి, బట్ అసలు ఏం కనిపించట్లేదు ఆ ఫాగ్తోని. చూడండి కనిపిస్తున్నాయి కొండలు అక్కడ దూరంగా. ఎంత బాగా కనిపిస్తున్నది సూర్యుడు కొండల పైన. మీకు నంది హిల్స్ అని చెప్పాను కదా, సో ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, అటు సైడే ఉంటుంది మనకు అది. ఎంత బాగుంది అసలు వ్యూ ఇక్కడ నుంచి. నాకైతే మస్తు కనిపిస్తుంది, మరి మీకు కనిపిస్తుంది వీడియోలో అయితే. అన్ని కొబ్బరి బొండాలే ఉన్నాయి మొత్తం. Bye. We are driving. Bye. I'll call you after some time. Bye. సన్ ఎంత మంచిగా కనబడుతున్నాడు సూర్యుడు రౌండ్గా. ఇంకా 6.2 కిలోమీటర్ చూపిస్తుంది. సో 300 మీటర్స్ తర్వాత మాకు లెఫ్ట్కి, సో లెఫ్ట్కి లోపలికి వెళ్తున్నాం. ఇంకా హైవే నుంచి, నేషనల్ హైవే 44 నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకా లెఫ్ట్కే తీసుకుంటున్నాం మేము. నాకు తెలిసి ఈ రూట్లో కొంచెం వెహికల్స్ హెవీ ఉండొచ్చు ఇంకా,
ఈ రోడ్ మొత్తం ఆదియోగికి స్టాచ్యూకి వెళ్ళాల్సినవి. చూసారా సైడ్లోకి అన్నీ ఎలా ఉన్నాయో, జామకాయలు, నేరవన్లు, మొక్కలు చాలా ఉన్నాయి. అంటే చిన్న రోడ్ ఉంటుంది మ్యాక్సిమం ఇంకేది ఇంకా లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్స్ ఉంది, 16 మినిట్స్ చూపిస్తుంది. ఒక విలేజ్ లాగా ఉంటుంది. విలేజ్ లోపల నుంచి మనకు రోడ్ ఉంటుంది పోవడానికి. స్లేస్లో 44 నుంచి ఇలా లోపలికి వచ్చేస్తాం గల్లీలోకి. ఒక విలేజ్ లాగా ఉంది మొత్తం. రోడ్ అయితే బాగుంది, చూసారు కదా విలేజ్. నార్మల్ 7 o'clockకి లేదర్ షో స్టార్ట్ అవుతుందంట. సో మేము రీచ్ అయిపోతాం ఇంకా 15 మినిట్స్లో. ఇంకా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా సద్గురు సన్నిధి ఇదే మెయిన్ ఎంట్రన్స్. సద్గురు సన్నిధికి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా దీని లోపలికి వెళ్ళడానికి కూడా మనకి ఇంకో 3.5 కిలోమీటర్ చూపిస్తుంది. సో మెయిన్ గేట్ ఇది. సో దీని పక్కనే మనకు ఉడిపి హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సద్గురు సన్నిధి స్వాగతం. फोटो लेकर स्टॉप द कार. స్టాచ్యూ దగ్గర కూడా వచ్చేసాము. సో ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి, పార్కింగ్ కూడా ఉంటుంది. పార్కింగ్ అయితే మస్తు ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ అయితే ప్రాబ్లం అయితే లేదు మనకు. పార్కింగ్ ప్లేసెస్ మస్తు ఉంటుంది. ఈ పక్కన షాపులు అన్నీ ఉంటాయి. ఇంకా పిల్లలకైతే ఎంజాయ్. ఇంకా పేరెంట్స్కి ఇంకా ఎంజాయ్. పిల్లలకి ఇంకా ఎంజాయ్ అయితే పేరెంట్స్కి ఇంకా ఎంజాయ్ ఈ షాపులు చూసిన తర్వాత. సో పార్కింగ్ అయితే మస్తు పెద్దగా ఉంటుంది. చూడండి కొండలు. సో మొత్తం ఏంటంటే ఆ కొండల మధ్యలో ఉంటుంది అసలు. చాలా బాగుంటుంది. ఇంకా వర్షాకాలం అయితే మస్తుగా ఉంటాడు, ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా ఈ కొండలు. చూడండి ఇక్కడ నుంచి కూడా మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ. సో ఇక్కడ మనం పార్కింగ్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ కూడా మనకు ఫాస్ట్ ట్యాగ్ ఉంది. అసలు నేను షాక్ అసలు ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ అనగానే. అసలు ఇదే ఎంట్రన్స్. కార్ దిగినాక మీకు మళ్ళీ మంచిగా చూపిస్తాను మీకు. బైక్ పార్కింగ్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. చాలా ఉంది అసలు ప్లేస్ అయితే పార్కింగ్ కోసమని. ఇది పార్కింగ్, కార్ పార్కింగ్ది. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి అసలు. అయ్యో ఎక్కడ దాకా పోవాలో ఏమో. इधर फुल हो गया है. ఓకే
मतलब आज भीड़ है ఓ या చూసారు కదా. बट इधर से Working. शॉर्टकट से जा सकते हैं ఓకే उधर अंदर डायरेक्ट बट ये आई थिंक अपन उस दिन जैसा पीछे की तरफ आएंगे आई डोंट नो वहाँ पे 2 खाली था लेकिन वो अंदर जान नहीं दिया। हाँ చూసారా పార్కింగ్ కోసమే ఇంత, బట్ చాలా ప్లేస్ ఉంది పార్కింగ్ కోసం అని టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు. अरे एम्मी బట్ ఏదైనా లోపల నడుచుకుంటూ పోవడానికి టైం పడుతుంది అంతే. इधर है पार्किंग ఓకే, ఇక్కడ ఉన్న ఆవులకు కూడా మనం ఫుడ్ని తినిపించచ్చు. మనం అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ అనేది మనం పే చేసి తినిపించచ్చు. ఓకే, డిఫరెంట్ కౌస్ ఉన్నాయి మనకి ఇక్కడ. నేమ్స్ అనేవి మెన్షన్ చేశారు. మనం చెప్పుల్ని కూడా మనము ఇక్కడ ఇడిసేయచ్చు. మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని రిటర్న్లో మనం ఆ టోకెన్ చూపెట్టామంటే మనకు చెప్పులు కూడా ఇచ్చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్టే, ఈ లోపల ఎంట్రీ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్టే. सेम नंबर दो हाँ ఓం నమ శివాయ. సో సేమ్ కోయంబత్తూర్ లాగా ఉంటుంది. ఇది బెంగళూరులో కూడా ఓపెన్ చేశారు. సో చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి ఎలా ఉందో. ఎంట్రన్స్ అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. అందరు ఇంకా లేదర్ షో కోసం వెయిట్ చేస్తున్నారు. లేదర్ షో 7 o'clockకి మనకు స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం మనకి వెళ్తురు ఉంది కదా, ఇప్పుడు వెళ్తురు మొత్తం పోతే లేదర్ షో అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ప్లేస్ మాత్రం మస్తు ఉంది అసలు. చూసారా ఎంతమంది ఉన్నారో అసలు. ఇక్కడ లోపల దర్శనం చేసుకోవచ్చు. మనం పైకి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. అన్నయ్య ఫోటోలు తీయమంటే ఫోటోలు తీస్తున్నాడు. చూసారుగా ఎంత బాగుందో.
లోపల లింగం ఉంటుంది, మనం లింగం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. దీనికి లైన్ ఉందన్నమాట. ఇక్కడ లైట్ కరెక్ట్గా లేదు, ప్లస్ క్రౌడ్ చాలా ఉండడం వల్ల టోటల్ వీడియో కవర్ చేయలేదు. మనకు నైట్ అయిపోయింది కాబట్టి కరెక్ట్ కనిపించట్లేదు. డే టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం కొండలు ఉంటాయి కాబట్టి. నైట్ టైం కాబట్టి మనకు అంత కనిపించట్లేదు. బట్ మెయిన్గా మన లేజర్ షో కోసం వస్తారు ఈవినింగ్ టైంలో. మనం లేజర్ షో కోసం కూడా వెయిట్ చేద్దాం ఇంకా. సో ఎంతమంది ఉన్నారో, మొత్తం ఫుల్ అయిపోయింది అసలు. చాలామంది వచ్చారు. అసలు నేను ఎంతమంది రావాలనుకున్నాను, 31st కదా అనుకున్నాను, కానీ చాలామంది వచ్చారు. ఇంకా మేము కూడా లేజర్ షో కోసమని వెయిట్ చేస్తున్నాం. at 9:15 p.m. ದಯವಿಟ್ಟು ಕುಳಿತಿರಿ. ಹಾಗೆಯೇ ಟಾರ್ಚ್ ಲೈಟ್ ಸೇರಿದಂತೆ ನಿಮ್ಮ ಸೆಲ್ ಫೋನ್ಗಳನ್ನು ಸ್ವಿಚ್ ಆಫ್ ಮಾಡಿ. ಈಗ ಸಂಗೀತ ಸಮರ್ಪಣೆಯೊಂದಿಗೆ ಪ್ರಾರಂಭಿಸುವುದು. ವೆಲ್ಕಮ್ ಟು ಆದಿಯೋಗಿ ದಿವ್ಯದರ್ಶನ. Please be seated for the entire duration until the Aarati at the end of the Divyadarshan. Please switch off your cell phones in the hearing torchlight. We will begin with a music off. ಆದಿಯೋಗಿಗಳನ್ನು ಯೋಗದ ಅಮೋಘ ವಿಜ್ಞಾನವನ್ನು ಮಾನವತೆಗೆ ನೀಡಿದ ಮಾನವರು ತಮ್ಮ ಪರಮ ಸ್ವರೂಪವನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಲು ಅವನು 112 ವಿಧಾನಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದ. 112 ಅಡಿ ಎತ್ತರದ ಆದಿಯೋಗಿಯ ಈ ಭವ್ಯ ಮುಖವು ಅವನ ಈ ಅಮೂಲ್ಯ ಕೊಡುಗೆಯ ಸಂಕೇತವಾಗಿದೆ. ಆದಿಯೋಗಿಯು ನಾವೆಂದು ಸಪ್ತಋಷಿಗಳೆಂದು ಪೂಜಿಸುವ 7 ಋಷಿಗಳಿಗೆ ಯೋಗದ ವಿಜ್ಞಾನವನ್ನು ಅದರ ಸಂಪೂರ್ಣ ಗಹನತೆಯೊಂದಿಗೆ ಧಾರೆ ಎರೆದನು. ಮಾನವ ಜೀವ ವ್ಯವಸ್ಥೆಯಿಂದ ಹಿಡಿದು ಬ್ರಹ್ಮಾಂಡದವರೆಗೆ ಎಲ್ಲದರ ರಹಸ್ಯಗಳನ್ನು ಅವನು ಅವರಿಗೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟನು. ಯೋಗದ ಈ ಜ್ಞಾನ ಭಂಡಾರ ಮತ್ತು ಸಪ್ತಋಷಿಗಳು ಅನುಭವಿಸುತ್ತಿದ್ದ ಈ ಭಾವ ಪರವಶತೆಯನ್ನು ನೋಡಿ ಪಾರ್ವತಿಯು ಅದರ ಕಡೆಗೆ ಸೆಳೆಯಲ್ಪಟ್ಟಳು. ನಾನು ಇದನ್ನು ಅನುಭವಿಸಬೇಕು ಎಂದು ದೇವಿಯು ಆದಿಯೋಗಿಯನ್ನು ಕೇಳಿಕೊಂಡಳು. ಆದಿಯೋಗಿ, ನೀನು ಇದರ ಬಗ್ಗೆಯೆಲ್ಲ ಚಿಂತಿಸಬೇಡ, ಬಂದು ನನ್ನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತುಕೋ ಎಂದನು. ಅವಳು, ನನಗೆ ಬೇಕಿರುವುದು ನಿಮ್ಮ ಒಲವು ಮಾತ್ರ ಅಲ್ಲ, ನನಗೆ ಬೇಕಿರುವುದು ನಿಮ್ಮ ಜ್ಞಾನ ಎಂದಳು. ಅವನು, ನೀ ಬಂದು ಕುಳಿತುಕೋ. ಜ್ಞಾನ ಎನ್ನುವುದು ಕಲಿಯುವ ವಿಷಯವಲ್ಲ, ಅದು ಅನುಭವಿಸಬೇಕಾದ ಆಯಾಮ. ನನ್ನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತುಕೋ, ನನ್ನೊಂದಿಗೆ ಒಂದಾಗು ಎಂದನು. ಅವಳು ಬಂದು ಅವನ ಮಡಿಲಲ್ಲಿ ಕುಳಿತಾಗ ಅವನು ಅವಳನ್ನು ಸೆಳೆದುಕೊಂಡು ತನ್ನ ಅರ್ಧ ಭಾಗವಾಗಿ ಮಾಡಿಕೊಂಡು, ಅದರಿಂದಲೇ ಅವನು ಅರ್ಧನಾರಿ, ಪುರುಷ ಸ್ತ್ರೀ ತತ್ವಗಳ ಸಮತೋಲನ. ಇದನ್ನೆಲ್ಲ ನೋಡುತ್ತಿದ್ದ ಗಣಗಳು ನಾವೇನು ಮಾಡಬೇಕು, ನಮಗೇನು ದಾರಿ ಎಂದು ಹೇಳಿದರು. ಅದಕ್ಕೆ ಅವನು, ನೀವು ಇದರ ಬಗ್ಗೆ ಎಲ್ಲ ಚಿಂತಿಸಬೇಡಿ, ನೀವು ನನ್ನ ಜೀವ ಕುಡಿಯುವ ಕುಡುಕರು, ನನ್ನ ಜೀವ ಕುಡಿಯುವುದರಲ್ಲೇ ನಿಮ್ಮ ಮುಕ್ತಿ ಎಂದನು. ಅವರು ಅವನ ತೇಜಸ್ವಿ. Please avoid using your mobile phone torch lights during the show.
ఆదియోగి దర్శనం అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్తున్నాం. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. నేను ఇంకా 31st కదా ఎవరు రారేమనుకున్నాను, కానీ ఫుల్ అయిపోయింది. మామూలుగా అయితే వీకెండ్లో ఫుల్ ఉంటారు, బట్ ఈరోజు ఉండరు అనుకున్నాను, కానీ సో ఫుల్ రష్ అయి ఉన్నారు ఇంకా. సో మనం ఆ సద్గురు ఆదియోగి స్టాచ్యూని ఎంట్రీ ఫీ అసలు మనకి ఎంట్రీ ఏం లేదు, ఫ్రీ అనమాట ఎంట్రీ. సో ఎంట్రీ ఏం లేదు. సో కార్కి మాత్రం మనకు పార్కింగ్ ఫీజు ఉంటుంది, 50 రూపీస్ అనుకుంటా. సో టోల్ మనకి ఏదైనా ఫాస్టాగ్లు ఉన్నాయి, కట్ అయిపోయింది. సో ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు మనకు. అండ్ డే టైంలో వచ్చామంటే మనకి ఏంటంటే మనకు లేజర్ షో ఏం చూడలేము కదా. సో మనం ఒక 4-5 o'clock అలా వచ్చామనుకోండి, ఇంకేమైనా ఫొటోస్ కానీ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. అలాగే 7 o'clockకి షో అనేది స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 15 minutes ఉందన్నమాట ఈ షో. ఇది 15 minutes అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు 9 o'clockకి ఆరతి కూడా ఉంటుంది, లాస్ట్ ఆరతి. సో ఇంకెవరన్నా షో చూసిన తర్వాత 9 o'clock వరకు వెయిట్ చేస్తాం అనుకునే, ఆరతి చూస్తారనుకుంటే శరణారతి. సో అది చూసి రిటర్న్ అయిపోవచ్చు. మస్తు అనిపించింది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇంకొంచెం ముందు వచ్చిన వాటికి మాకు కొంచెం ఇంకొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుండే. సో నైట్ అయిపోయింది కాబట్టి మనకు అన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోలేము. లేదంటే ప్లేస్ మాత్రం సూపర్ అసలు. ఎలా అంటే పక్కన మొత్తం చుట్టూ మొత్తం కొండల మధ్యలో స్టాచ్యూ ఉంది కాబట్టి మనకు చాలా బాగుంది. ఇంకా మనం కొంచెం గ్రీనరీ కానీ అవన్నీ కనిపిస్తాయి డే టైంలో వచ్చి ఉంటే మనకు. ఓకే, నెక్స్ట్ టైం డే టైంలో రావడానికి ప్లాన్ చేస్తాను నేను కొంచెం. ఇంకా నైట్ టైం మనకు లేజర్ షో చూసాం కాబట్టి, సో మార్నింగ్ టైంలో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుంది మార్నింగ్ టైంలో కూడా అని చెప్పేసి. సో నాకైతే మస్తు అనిపించింది, మీకు కూడా నచ్చింది అనుకుంటా వీడియో. సో నచ్చితే ఒకసారి లైక్ చేయండి అందరూ. ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నాం. ఇంకా మధ్యలో ఎక్కడన్నా డిన్నర్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళడం. మీకు ఇప్పుడు చూసారనుకుంటా కదా ఎలా ఉంది ఆదియోగి దివ్య దర్శనం. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పేసి కామెంట్ రాయండి. సో ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మీరు ఎవరన్నా ప్లాన్ చేసుకోవాలంటే వీక్ డేస్లో ప్లాన్ చేసుకుంటే క్రౌడ్ అనేది ఎక్కువ ఉండదు, ఇంకొంచెం పీస్ఫుల్గా చూడొచ్చు. వీకెండ్లో అయితే చాలా రష్ ఉంటుంది. మేము యాక్చువల్గా ఇది వీకెండ్ కాదు కదా, సో తక్కువ ఉంటుందేమో అని వచ్చాము. బట్ యాక్చువల్గా ఏంటంటే 31st కాబట్టి ఇంకా క్రౌడ్ అనేది చాలా ఉన్నారు. సో నెక్స్ట్ టైం ఎవరన్నా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఎవరైనా బెంగళూరుకి వచ్చిన వాళ్ళు కానీ, సో మనం వస్తుంటాం కదా బెంగళూరుకి ఎక్కడ నుంచి కానీ, బెంగళూరులో ఉన్న వాళ్ళు కానీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనకు వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. ఇది చిక్బుల్లాపూర్ దగ్గర ఉంటుంది, అంటే లైక్ మనకు అనంతపూర్ హైదరాబాద్ రూట్లో ఉంటుంది మనకి. ఇది ప్లాన్ చేసుకోండి. ఎవరన్నా వేరే ప్లేస్ నుంచి బెంగళూరుకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటే ఒక 1 dayలో మనకి ఏంటంటే ఇది ట్రిప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మనకు ప్రైవేట్ వెహికల్, మన కార్ కానీ బైక్ కానీ ఉంటే వెళ్ళిపోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్సెస్ కూడా ఫెసిలిటీ ఉన్నాయి మనకు మెజెస్టిక్ నుంచి కూడా. ఒకసారి మీరు కేఎస్ఆర్టీసీ వెబ్సైట్కి వెళ్ళేసి దాంట్లో చెక్ చేసినా మీకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మీరు అక్కడికి బస్సెస్ కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా మీరు మీ కార్ కానీ బైక్స్ ఉంటే కూడా బైక్స్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి విజిట్ చేయండి బెంగళూరుకి వచ్చిన వాళ్ళు ఉంటే, చాలా బాగుంది. ఎందుకంటే మనం కోయంబత్తూరుకి వెళ్ళేసి మనం చూడలేం కాబట్టి ప్రజెంట్ బెంగళూరులో కానీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు కోయంబత్తూరు కూడా చూడొచ్చు, అక్కడ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ దగ్గరున్న వాళ్ళు చూడాలనుకునే వాళ్ళు. ఫైనల్గా అయితే బయట డిన్నర్ చేసి ఇంటికి రీచ్ అయిపోయాం. నాకైతే మస్తు అనిపించింది ప్లేస్. ఒకసారి మా అన్నయ్య కడిగేసి రివ్యూ ఎలా ఉందో చెప్తాడు, ఒకసారి వినండి ఒకసారి. Hi everyone. So I must say that the place is a really good vibe, and you must all visit this place of Adiyogi with your family, and definitely it's peaceful, and you get positive vibes, and definitely I'm sure that my brother has already shared the information that you need. So I request you all to please kindly subscribe his channel, and that's all. Thank you. Signing off. Good night.